ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎరువుల కొరత లేదని, 2 జిల్లాల్లో 22 DCMS దుకాణాల్లో ఎరువులు పుష్కలంగా ఉన్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCMS చైర్మన్ చాగంటి మురళీకృష్ణ చెప్పారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందంటూ కొందరు వైసీపీ నాయకులు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉమ్మడి జిల్లాలో మరికొన్ని మండలాల్లో DCMS అవుట్లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటిలో ఎరువులు, పురుగుల మందులతో పాటు ఆక్వా ఫీడ్ను కూడా తక్కువ ధరలకు విక్రయిస్తామన్నారు. అంతకుముందు నర్సాపురంలో కొత్తగా ఏర్పాటు DCMS స్టోర్స్ ను ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చైర్మన్లు కొత్తపల్లి సుబ్బారాయుడు, షరీఫ్, కొల్లు పెద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి. ఏంటి కనపడతలేదు ఈ మధ్య. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు DCMS సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ షాప్ అంటే రైతులకి అందుబాటులో ఉండే విధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో ఈరోజు నూతనంగా ఎరువులు మరియు పురుగు మందులు మరియు నూతనంగా రొయ్యల మేతలు మనం ఈరోజు మొట్టమొదటిసారిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో ప్రారంభించడం జరిగిందండి. బయట దళారీ వ్యవస్థ చేతులకు వెళ్లకుండా గవర్నమెంట్కి సంబంధించిన ప్రైసెస్, గవర్నమెంట్ నిర్దేశించిన రేట్లకే ఇక్కడ ఎరువులు అనగా పురుగు మందులు కానీ రొయ్యల మేతలు కూడా అమ్మబడును. అదేవిధంగా ఈ మధ్యలో కొత్తగా విష ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎరువులు లేవు, టైట్ వచ్చేసిందని చెప్పి. ఆ పొజిషన్ అయితే లేదండి. మా బ్రాంచ్కి వచ్చేప్పటికీ మాకు 21 బ్రాంచెస్ ఉన్నాయి. ఇవాళ నరసాపురంతో 21 బ్రాంచెస్. ఈ 21 బ్రాంచుల్లో కూడా మా అన్ని కాంప్లెక్స్ ఎరువులు కానీ యూరియా కానీ ప్రతిదీ అందుబాటులో ఉంది. ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో తప్ప ఖచ్చితంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి కొరత లేదు. కొరత అనేది కృత్రిమంగా ఏదో కావాలని క్రియేట్ చేస్తున్నారే తప్ప ఈరోజు గవర్నమెంట్ దగ్గర మార్కెట్ దగ్గర కూడా కావలసిన నిల్వలు ఉన్నాయి. ఎరువులు యూరియా కానీ DAP కానీ కావాలని ప్రచారం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు నరసాపురంలో పెట్టాము మేము. ఈరోజు ఇక్కడ యూరియా 50 టన్నులు ఉంది మా దగ్గర అవైలబుల్గా 50 టన్నులు యూరియా ఉంది, ప్లస్ కాంప్లెక్స్ ఎరువులన్నీ అందుబాటులో ఉన్నాయి. మేము కంప్యూటరైజ్డ్ వ్యవస్థ చేసామండి DCMS తరఫున. ఎటువంటి అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతో కంప్యూటరైజ్డ్ వ్యవస్థ చేసాం. ఏ రైతు అయినా సరే కంప్యూటరైజ్డ్ బిల్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే దాని మీద నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి కాల్ చేసి చెప్పండి. ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నరసాపురంలో జనరిక్ మందుల షాప్ కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారిని కలిసినప్పుడు ఆయన కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఈ సిరిధాన్యాలన్నీ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా, హాస్టల్స్కి కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా DCMS తరపు నుంచే చేసే ఆలోచనలో ఉన్నామని, DCMS అభివృద్ధి పదంలో మేము కూడా సహకరిస్తామని, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మా వెన్నంటే ఉంటూ రైతులకి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఈ కొరత వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి
అది ఏమీ లేకుండా మన అందరు రైతులందరికీ కూడా తగిన సమయంలో ఎరువులు అందే విధంగా మనం చేయాలని చెప్పేసి మీటింగ్స్ పెట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా టొబాకో బోర్డు ద్వారా మేము 13,000 టన్నులు ప్రతి సంవత్సరం కూడా సప్లై చేస్తాం. టొబాకో బోర్డులో 5 బోర్డులు ఉన్నాయి. అవి 5 బోర్డులకు కూడా మా DCMS తరపున సప్లై చేస్తున్నాం. ఆల్రెడీ గోడౌన్స్ టైట్గా ఉంటే వాటికి ఆల్రెడీ గోడౌన్స్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం మార్కెట్ రేట్ తరపు నుంచి. ఇది కూడా మేము ముందు ఆలోచనతోటే మేము ఏం చేయాలి అనే ఆలోచనతోటే గోడౌన్స్ తీసుకుని మేము కూడా ఇన్ టైంలో స్టాక్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎక్కడ ఎటువంటి కొరత లేకుండా రైతులు ఇబ్బంది పడకుండా రైతులు అభివృద్ధిలో ఉంటే రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుందని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా అభివృద్ధిలోకి రావాలనే తపనతో మేమంతా కూడా కృషి చేస్తున్నాం అని మీ అందరికీ తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా అన్న లోకేష్ గారికి, మా మోడీ గారికి అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రుణపడి ఉంటారని మీ సభాముఖంగా తెలియజేసుకుంటాను. సార్ DCMSలో వ్యవసాయదారులకు సంబంధించి పనిముట్లు కూడా పెట్టే ఆలోచన ఉందండి. ప్రస్తుతానికైతే లేదండి, ఎందుకంటే అగ్రి రిలేటెడ్గా ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తున్నాయి. మేము రానున్న రోజుల్లో రైస్ మిల్లు ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి. నిడదోలో మాకు స్థలం ఉంది DCMS, దాంట్లో రైస్ మిల్ కన్స్ట్రక్షన్ చేద్దామని. అదేవిధంగా భారత్ పెట్రోల్ బంక్ వాళ్ళతో కూడా మాట్లాడాం. భారత్ పెట్రోల్ బంక్ పంపు కూడా అక్కడ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. ఈరోజు DCMS ద్వారా అంటే హమాలీలు అవ్వచ్చు, దీంట్లో వర్కర్స్ కావచ్చు, 300 మంది వరకు పనిచేస్తున్నారు దీంట్లో. ఇంకా మా ఉద్దేశం ఏంటంటే మా 21 బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకో 20 బ్రాంచెస్ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 40 నుంచి 50 బ్రాంచెస్ ఉండాలని చెప్పేసి ఆలోచనలో మేము ఉన్నాం. ప్రతి రైతుకి కూడా అందుబాటులో ఎరువులు ఉండాలి. అదేవిధంగా రొయ్యల మేతలు కూడా సబ్సిడీ రేట్ల మీదే మేము ఇవ్వాలనే ఆలోచనలో మేము